హలో ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాము. నిన్న నైట్ మాత్రం బయటికి వెళ్ళాము. మేము హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చాము. మనము ఎప్పుడు ఇంట్లో అవుతూనే తీసుకొని తింటూ ఉంటాము. సో అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తే మన మైండ్ చేంజ్ అయినట్టు ఉంటుంది, అలాగే మన మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. మా పిల్లలు కూడా చాలా రోజుల నుంచి మమ్మీ బయటికి వెళ్దాం, మమ్మీ హోటల్కి వెళ్దామని అడుగుతున్నారు. అందుకే పిల్లల్ని కూడా తీసుకెళ్ళాము. వాళ్ళు అలా బయటకు తీసుకెళ్ళడం వల్ల వాళ్ళ మైండ్ కూడా చేంజ్ అవుతుంది, హ్యాపీగా ఉంటారు. మేము ఆర్డర్ ఇచ్చేసింది వచ్చేసి చపాతీ కడాయి చికెన్ కర్రీ. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. చికెన్ మాత్రం ఒక్క చపాతీకే నాకైతే ఫుల్ అయిపోయింది. ఎంత పెద్దగా ఉందో ఆ చపాతీ మాత్రం. నేను అది తీద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయాను. ఆ చికెన్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీ ఉంది. ఆ చపాతీ చించుకొని చికెన్ ముక్క పెట్టుకొని ఒక ఆనియన్ తీసుకొని చపాతీలో పెట్టుకొని తింటుంటే అల్టిమేట్గా ఉంది. నాకు మాత్రం ఒకటి అనిపించింది, నిమ్మకాయ కూడా ఉండింటే ఇంకా చాలా బాగుండింది అనిపించింది. నిమ్మకాయ ఒక్కటి మిస్ అయింది. నిమ్మకాయ ఇవ్వరు ఈ హోటల్లో వచ్చేసి, నిమ్మకాయ ఎందుకు అస్సలు ఇవ్వరు ఫ్రెండ్స్. చాలాసార్లు చూసాను నేను. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా వేరే లెవెల్లో ఉంటుంది. ఎన్ని రోజులని ఎప్పుడు ఇంట్లోనే తింటూ ఉంటాం, అలా అప్పుడప్పుడు ఇలా హోటల్స్కి వెళ్ళి తింటూ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఇది కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చెప్పుకున్నాం. సరదాగా అలా మాట్లాడుకుంటూ చికెన్ బిర్యానీ కూడా కంప్లీట్ చేసాం. చూడండి, నాకు లెగ్ పీస్ ఇవ్వలేదు, వీళ్ళే పనిచేసుకున్నారు. మీలో ఎంతమందికి ఇలా బిర్యానీలో లెగ్ పీస్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. తండ్రి కొడుకులు చెరుకు లెగ్ పీస్ పనిచేసుకొని హ్యాపీగా తినేశారు. మాకు మాత్రం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నేనే వద్దన్నాను. ఆల్రెడీ నాకు ఫుల్ అయిపోయిండే, ఎందుకంటే చపాతీ చాలా పెద్దగా వచ్చేసింది, ఫుల్ హెవీ అయిపోయింది, తినలేకపోయాను. అందుకే వాళ్ళే తింటున్నారు. ఇది వచ్చేసి అనంతపురంలో నందిని హోటల్ ఫ్రెండ్స్. ఆ నందిని హోటల్ ఎక్కడుందంటే అనంతపురంలో పాతూర్, అది గుత్తి రోడ్ సైడ్. గుత్తి రోడ్డుకి వెళ్తే నందిని హోటల్ అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో. కింద వచ్చేసి టిఫిన్ భోజనాలు అంటే ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే కింద ఉంటుంది. పైన వచ్చేసి నాన్ వెజ్ ఉంటుంది. ఎనీథింగ్ మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది. హోటల్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్, నందిని ఫ్యామిలీ రెస్టారెంట్. ఫ్యామిలీస్ హ్యాపీగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి తినచ్చు. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.